శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం అయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 49. శ్లోకాము. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసర్వత్మని. అర్థము. ఓ పరంతప, ఈ ధర్మమార్గము నందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసారమునందు మళ్ళీ మళ్ళీ పడుచున్నారు. శ్లోకాము. మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః. అర్థము. నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడియున్నది. ప్రాణులన్నీను నాయందే యున్నవి, కాని వాస్తవముగా నేను వాటియందులేను. శ్లోకాము. న చ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థౌమమాత్మా భూతభావనః. అర్థము. ఈ ప్రాణులన్నీను నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములనన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనేనను యథార్థముగా నా ఆత్మభూతములయందు ఉండునదిగాదు. శ్లోకాము. యథాకాశస్థితో నిత్యం వాయః సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ. అర్థము. ఆకాశము నుండి ఉత్పన్నమైన సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు, ప్రాణులు అన్నీను నాయందే ఉన్నవని గ్రహించుము. శ్లోకాము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికా కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్థము. ఓ కౌంతేయ, కల్పాంతము నందు భూతములన్నీను నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. సృష్ట్యారంభమున నేను మరల వాటిని సృజించుందును. శ్లోకాము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతేర్వసాత్. అర్థము. తమ తమ స్వభావసమున పరతంత్రమయున్న భూత సముదాయమును నా ప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరల మరల పుట్టించుచున్నాను. శ్లోకాము. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం ఆసక్తం తేషు కర్మసు. అర్థము. ఓ అర్జున, ఆ సృష్ట్యాది కర్మలయందు సంగములేక ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. శ్లోకాము. మయాధ్యక్షేణ ప్రకృత్యాః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అర్థము. ఓ అర్జున, సాక్ష్యభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది. శ్లోకాము. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అర్థము. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకే అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి నన్ను అలక్ష్యము చేయుచున్నారు. శ్లోకాము. మోఘస మోకర్మణో మోఘజ్ఞాన విచేతసః
రాక్షసిమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అర్థము: వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సుగల అజ్ఞానులు రాక్షసి, ఆసురీ, మోహిని స్వభావములను పొందుచున్నారు.